లో ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే హీరో ఎవరున్నారు అని అడిగితే అది నందమూరి నరసింహం బాలకృష్ణ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు రాజకీయాల్లో తన కీలక పాత్ర పోషిస్తూనే మరోవైపు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస పెట్టే సినిమాలు చేస్తూ ఉంటాడు ఆయన. ఈ రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టమైపోతుంటే 6-10 వయసు దగ్గర పడుతున్న బాలయ్య ఇప్పటికే 2 లేదా 3 సినిమాలు చేస్తున్నారు. అంతేందుకు గత సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు 3 చిత్రాలు రిలీజ్ చేశారు. అంత ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ హీరో అయిన బాలయ్య సడన్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆయనకేమైంది అని అనుకుంటున్నారా? అసలు తతంగం మొత్తం తెలిస్తే బాలయ్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. నిజానికి బాలయ్యకి 8 నెలల కిందటే భుజానికి గాయమైంది. డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం కారణంగా ఆయనకు ఆ దెబ్బ తగిలింది. అయినా ఆయన గ్యాప్ ఇవ్వకుండా వరుసగా పైసా వసూల్, జయసింహ చిత్రాలు చేశారు. కుడి భుజం నొప్పితో కొన్నిసార్లు ఇబ్బందికి లోనైనా ఆ బాధని భరిస్తూనే షూటింగ్లకు పాల్గొనేవారు. ఆ 2 చిత్రాలు చేస్తున్నప్పుడు ఫ్రీ టైం లేకపోవడంతో చికిత్స చేయించుకోలేదు. ఇప్పుడు ఆయనకు కాస్త సమయం దొరకడంతో సర్జరీ చేయించుకునేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి తేజ దర్శకత్వంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చేయాల్సి ఉంది. కానీ అదే స్టార్ట్ అవడానికి చాలా టైం ఉండడంతో ఆలోపు సర్జరీ చేయించుకోవాలని బాలయ్య ట్రీట్మెంట్ కి సిద్ధమయ్యారు. సాధారణంగా ఇలాంటి దెబ్బలు తగిలిన ప్రతిసారి ఇతర హీరోలు బ్రేక్ తీసుకుంటే బాలయ్య మాత్రం అలా బ్రేక్ ఇవ్వకుండా ఏకంగా సర్జరీని పెండింగ్ లో పెట్టేశారు. దీన్ని బట్టి పని పట్ల ఆయనకున్న డెడికేషన్ ఏంటో అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.